శ్రీమాత్రే నమః. ఇవైతే చెప్పాను కదండీ! మొన్న ఒక సెట్ ఆఫ్ యూపిన్స్ చేశాను. ఇంకొక సెట్ అని. ఇవి పీకాక్స్ చార్మ్స్ తోటైతే చేశాను. ఇవే పీకాక్ చార్మ్స్‌ని మనం బ్యాంగిల్స్‌కి కూడా వేసుకోవచ్చు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. చాలా ప్రెట్టీగా అనిపించాయి. నేను కూడా ఒక సెట్ చేసుకుందాం మా పాపకైతే అనిపించింది. చాలా సింపుల్‌గా అయితే మేక్ చేసుకోవచ్చు. పీకాక్ చార్మ్స్ పైన ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టాను. కింద లోరియల్స్ అయితే నేను బాగా ఎలివేట్ చేశాను. లుక్ బాగా వచ్చింది. పైన గ్రీన్ క్లిప్ స్టోన్ పెట్టాను. ఇక్కడైతే మొత్తం కట్ చేసేసి పెట్టుకున్నాను. ఐ పిన్స్ కూడా హ్యాంగింగ్కి ముందుగా పెట్టకుండానే నేను అంటించేసి అయితే ఉంచేసాను. ఒక 2-3 అవర్స్ కనుక మనం అలా ఉంచేస్తే ఐ పిన్స్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతున్నాయండి. పూర్తిగా మనకి ఐ పిన్స్ ఊడిపోకుండా ఉండాలి, బాగా స్టిక్ అవ్వాలి అంటే ఒక 24 అవర్స్ అయితే మొత్తం ప్యాచెస్ వ్యాక్ షీట్ కూడా అంటించేసాక అలా ఉంచేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, B7000 అయితే అప్లై చేసి పైకి ఒక ఐపిన్ కింద ఒక ఐపిన్ అయితే సెట్ చేసేసాను. పైన ఐపిన్ని మనం యూపిన్ లాగా కొంచెం బెండ్ చేసుకుంటే చాలండి. నేను ఆల్రెడీ ఫర్దర్ వీడియోస్లో కూడా పెట్టాను. చాలా ఈజీగా అయితే మేక్ చేసుకోవచ్చు. పికాక్ అయితే నేను ఎప్పుడో తీసుకున్న పెండెంట్కి అయితే నేను క్లిప్ స్టోన్స్ తోటి జర్కన్స్ తోటి హైలైట్ అయితే చేసేసాను. ఇక్కడ చూసారు కదా, ఇలా సెట్ చేసుకున్నాక నిన్న నైట్ అయితే చేశాను. ఇదిగోండి ఇలాగా లోరియల్స్ అయితే పెట్టేసా. నేనైతే గోల్డ్ కలర్ లోరియల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వైట్ అండ్ గోల్డ్ అయితే బాగుంటుంది హెయిర్కి అని చెప్పి ఇలా అయితే పెట్టేశాను. మనం ఈ లోరియల్ మేకింగ్ కూడా నా ఛానల్లో అయితే ఉన్నాయి. ఇదైతే రేపు కొరియర్ చేయాలి, ఇంకా లేదు అంటే మండే చేద్దామని అయితే అనుకుంటున్నాను. తనైతే వేరే వర్క్కి వెళ్తుందట. మా ఫ్రెండ్కి చెప్పాను కదా సారీ ప్రీప్లేటింగ్ చేస్తుంది అని. తనే ఇంకా హెయిర్ స్టైల్స్ అవి కూడా చేస్తుంది. సారీ ప్రీప్లేటింగ్ అయితే లొకేషన్కి వెళ్ళి కూడా చేస్తుంది. మొన్న కొప్పోలు అవి కూడా ఒంగోలు సరౌండింగ్స్లో ఉంటే కనుక తను వెళ్తూ ఉంటుంది. ఇంకా తనకైతే యూజ్ఫుల్ అవుతుందని వీటిని పంపించాలి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే పంపించమంది. కానీ బస్కి అయితే 1 డేలో వెళ్ళిపోతుంది కదా, మండే పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ పికాక్కి కూడా నేను 5 ఐపిన్స్ అయితే పెట్టేశాను. పెట్టి వాటికి కూడా లోరియల్సే పెట్టాను. ఇది మనం సింగిల్గా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళు కొప్పు వేసుకుంటారు కదా, కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకున్నా కూడా ఈ పీకాక్ అయితే బాగుంటుంది. నేను ఈ పెండెంట్స్ అన్నీ కూడా ఎప్పుడో కొన్నాను. మీకు ఏ సెట్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ పీకాక్స్ తోటి అయితే బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. ఎలిఫెంట్ అవి చార్మ్స్ కూడా అన్నీ వస్తున్నాయి. ఇదిగోండి ఇలాగా లోరియల్స్ అయితే అటాచ్ చేసేసాను. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఒకటే ఎక్కిళ్ళు వస్తున్నాయి అన్నమాట. అందుకే మధ్య మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. వాటర్ తాగినా కూడా తగ్గట్లేదు. లాస్ట్ వరకు చూసి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. ఇంకా జడధార కూడా ఉంది నా ఛానల్లో. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా నేనైతే చేసి పంపిస్తాను అండి. ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఎవరికైనా పంపిస్తాను. ఇంకా సారీ ప్రీప్లేటింగ్ నియర్ బై అయితే చేస్తాను. ఈ లోరియల్స్ ఇలా అంటించేసి వ్యాక్ షీట్ అయితే కట్ చేసి కొంచెం కొంచెం అంటించేసాను. నేను ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టేస్తే బాగా స్టిక్ అయిపోయింది. మనకి అప్పటికప్పుడే చేద్దాము అనుకుంటే ఐపిన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. నేను ఎక్స్టెన్షన్కి కూడా ఫ్రెంచ్ బ్రైడ్ లాగా సన్నగా అల్లి అయితే ఇవి పెట్టి చూపిద్దాం అనుకున్నాను. కానీ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే చాలా చిక్కులు పడిపోయింది. అందుకోసం అని చెప్పి నేను నార్మల్ బ్రైడే అల్లేసి ఇవైతే చూపించాను. ఇక్కడ వ్యాక్ షీట్ అయితే సన్నగా కట్ చేసుకుని మనం ఐ పిన్స్ కవర్ అయ్యేలాగా అంటించేసుకోవాలి. అలా అయితే కనుక మనకి బాగా స్టిక్ అవుతాయి. ఇంకా వ్యాక్ షీట్ అయితే కదలకుండా మనం ఫ్లక్కర్స్ తోటి లేదా ఎలిగేటర్ క్లిప్స్ తోటి కూడా ప్రెస్ చేసి పట్టుకోవచ్చు. లేదు అంటే కనుక కాసేపు హోల్డ్ చేసి ఉంచితే ఆ వ్యాక్ షీట్ అనేది అయితే అంటుకుపోతుంది. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది. నేను ఇలాగ జడకైతే పెట్టాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడంతా కూడా ట్రెండ్లో ఇవే కదా నడుస్తున్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.